या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ముఖ్యంగా మే నెలలో వచ్చేటటువంటి విశేషమైన దినాలు, వాటిని పర్వదినాలు అనుకోండి, లేదా విశేషమైన దినాలు అనుకోవచ్చు. అంటే పర్వదినాలు అంటే కేవలం దేవుడికి సంబంధించినటువంటివి. విశేషమైన దినాలు అన్నట్టయితే అది వేరే సంబంధంగా ఉంటుంది. ఏదో సబ్జెక్ట్లో అంటే దేవుడికి సంబంధం లేనటువంటి విషయాల్లో దాన్ని మనం విశేషమైన దినాలుగా మనం పరిగణిస్తూ ఉంటాము. ఇక్కడ మే నెలలో వచ్చేటటువంటి విశేష దినాలు, పర్వదినాల గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ 1వ తారీఖు, మే 1వ తారీఖున దీన్ని మే డే అంటారు. మే నెలలో వచ్చేటటువంటి మొదటి రోజుని మే డే అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఒక పండగ. ప్రపంచవ్యాప్తంగా మొత్తము అన్ని గవర్నమెంట్‌ల్లోనూ కూడా, అన్ని ప్రభుత్వాలు కూడా ఆ రోజున సెలవును ప్రకటిస్తాయి. కారణం ఏంటంటే అది కార్మికులు దినోత్సవం. కార్మికులందరూ ప్రపంచంలో ఉండేటటువంటి కార్మికుల ద్వారానే నడిచేది. నాయకత్వాల వల్ల నడిచేది చాలా తక్కువ. కార్మికులతోటే ఈ ప్రపంచం నడుస్తోంది. నేను లక్షాధికారిని, నాకు 4 కార్లు ఉన్నాయంటే నీ వల్ల ఏమీ కాదు. నువ్వు పెట్టుబడి పెట్టడానికి, అనుకుండా నడిపించడానికి. పని నడవాలి అంటే కార్మికుడే. అటువంటి కార్మికులకు సంబంధించినటువంటి దినము మేడే. వాళ్ళకి ఒక పండగ చేయవలసిందే ఖచ్చితంగా. అసలు వాళ్ళకే చేయాలి. అందుచేత మే డే అనేటటువంటి కార్మికులకు సంబంధించినటువంటిది. ప్రపంచంలో ఉన్న కార్మికుల ద్వారానే ప్రపంచం నడుస్తుంది కాబట్టి ఈ మే డేని మాత్రం ఒక కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి పండుగ మరొకటి లేనే లేదండి ఈ మే డే తప్పితే. చేత ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే. ఇక 4వ తారీఖు 5వ నెలలో డొల్లు కర్తరి అంటారు. కార్తరి అంటే మనకి కృత్తికా నక్షత్రం వచ్చేటటువంటి ఏ నెలలో వస్తుందో దాంట్లో ఆ కృత్తికా నక్షత్రం దాన్ని కర్తరి అంటారు. అది బాగా చైత్రం, వైశాఖంలోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే మామూలుగా వేసవకాలం ఎప్పుడు కూడా మనకి వైశాఖం, చైత్రం, వైశాఖం, ఆషాఢం ఇక్కడ వరకు ఉంటూ ఉంటుంది బాగా ఎక్కువగా. ఇక్కడ మనకి ఈ డొల్లు కర్తరి అనేటటువంటి దానిలో ఎండలు బాగా తీవ్రంగా ఉంటాయి. అప్పుడు అటువంటి సమయాల్లో మట్టి సంబంధించినటువంటి అంటే పొలం పనులు కానీ, లేదా చెక్కకి సంబంధించినటువంటి పనులు కానీ చెయ్యరు. ఇది ఒక నిషిద్ధం ఉంది ప్రపంచవ్యాప్తంగానే. అంటే మనం ముఖ్యంగా మన హిందూ దేశంలో, దేశవ్యాప్తంగా ఈ కర్తరిలో అంటే ఇప్పుడు మనకి భారతదేశంలో మనకి కర్తరి వేసవకాలం, కొన్ని దేశాల్లో ఇది చలికాలం కూడా అవ్వచ్చు. అంచేత అందరికీ లేదండి. మన భారతదేశంలో జరిగేటటువంటి విషయాల్లో దీన్ని డొల్లు కర్తరి అంటారు. మట్టి పనులు, చెక్క పనులు చేయరు. దాని తర్వాత అదే కర్తరి ఉండంగానే దాన్ని మనం నిజ కర్తరి అంటే మరింత తీవ్రత అవుతాయి. ఎండలు తీవ్రత బాగా ఎక్కువ అవుతాయి అనమాట. 11వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ వరకు అలా. 12వ తారీఖు మహానుభావుడు ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి. దీని గురించి కాంట్రవర్సీలు ఉన్నాయనుకోండి. మా తిరుపతిలోనే పుట్టాడని ఒకడంటే, మా ఏజ్లో పుట్టాడని ఒకడంటే, మరో దగ్గర అంటే కిష్కిందలో పుట్టాడని మరొకడంటే, అనేక రకాలు ప్రతి విషయంలోనూ కూడా గతించి బాటును. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న దాని మీద మనకి కాంట్రవర్సీ ఉండదండి. గొడవలు ఏముంటాయి? అందరికీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. జరిగిపోయిన దాని మీద నలుగురు 4 అభిప్రాయాలు. అక్కడికి వాడు వీడు చూసింది లేదు, వీడు చూసింది లేదు, నేను చూసింది ఎవరు చూసింది లేదు. కాబట్టి నలుగురు దగ్గర 4 అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత మనం దేవుని తక్కువ చేయవలసిన పని లేదు. ఒకవేళ ఆ ప్రాంతంలో వాళ్ళు దాన్ని నమ్మితే ఆ ప్రాంతంలో ఆ రోజున వాళ్ళు చేసుకోండి ఆ పండుగను. ఈ ప్రాంతం వాళ్ళు ఈ రోజున చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే 14వ తారీఖున ఇంచుమించుగా 14, 15 తారీఖుల్లోనే ఇప్పుడు కూడా రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 14వ తారీఖున మనకి వృషభ రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు సూర్యభగవానుడు. ఇక ప్రతి నెలలోనూ కూడా వచ్చేటటువంటి మాస శివరాత్రి. ఆ మాస శివరాత్రి 18వ తారీఖు చాలా పరమ పుణ్యమైనటువంటి, పవిత్రమైనటువంటిది. ఆ రోజున కనుక అభిషేకం చేసుకున్నట్టయితే ఈశ్వరుడికి చాలా విశేషమైన ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్పారు. అలాగే 25వ తారీఖు కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం కృత్తిక కంటే కూడా భయంకరమైనటువంటి ఎండలు ఉంటాయి. రోహిణి కాతులో రోలు అంటే తెలుసు కదంటే రాతితో చేస్తారు. అటువంటి రాళ్ళతో చేసినటువంటి రోళ్ళు కూడా పగిలిపోతాయి అని అంటే అంత తీవ్రంగా ఉంటుందని చెప్పడం కోసం రోహిణి కాతులో రోళ్ళు కూడా పగిలిపోతాయని ఒక పెద్ద
ఒక సామెతగా ఉంది. రోళ్ళే పగిలిపోతే మనం ఉంటామండి. భరించడం చాలా కష్టము అనే ఉద్దేశంలో ఆ మాట అన్నారు అది. ఇకపోతే 17వ తారీఖు నుంచి ఈ నెలలో వచ్చేట విశేషం ఏంటంటే, ఈ మే నెలలో అధిక జ్యేష్ఠ మాసం వస్తోంది. 4 సంవత్సరాలకు ఒకసారి మనకి తెలుగు అదే మొత్తం భారతదేశంలో అధిక మాసం ఒకటి వస్తూ ఉంటుంది. వచ్చేటటువంటి కొద్దిపాటి చిన్ని బిట్లన్నీ మిగిలిపోయినవన్నిటిని కలిపి వీటిని లెక్క సరిచేయడం కోసం అని చెప్పేసి 4 సంవత్సరాలకు ఒకసారి మనకి అధిక మాసం అని ఒకటి వస్తూ ఉంటుంది. అధిక మాసంతో లెక్కంతా కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా ఏ ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు, మరి ఏ క్యాలెండర్ అన్నా తీసుకోండి ప్రపంచంలో, ఇలాంటిగా విశేషంగా ఒక అధిక మాసం వచ్చి మొత్తం 365 రోజుల్ని సరిపెట్టేటటువంటి పద్ధతి వేరే ఏ మతంలో గాని, ఏ మతం యొక్క పంచాంగాల్లో కానీ లేదు. ఇది హిందువుల యొక్క గొప్పతనం. ఇది మన హిందూ క్యాలెండర్ యొక్క గొప్పతనం. కాబట్టి అధిక మాసంలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే, లెక్క సరిపోతుంది కానీ, అప్పుడు కొంత గ్రహాల యొక్క శక్తి తగ్గిన కారణంగా శుభ కార్యాలు ఏవి నిర్వర్తించరు. అంటే గృహప్రవేశాలు గాని, గృహ శంకుస్థాపనలు గాని, గుడి ప్రతిష్ఠ గాని, పెళ్ళిళ్ళు గాని, వివాహాదులు గాని ఇట్లాంటివి ఏవి జరగవు. అది గమనించుకోవాలి. ఇది ఈ నెలలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు అనండి, లేదా విశేషమైన దినాలు. మకర రాశి వారికి మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారము. ఇది అస్సలు యోగ్యమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. దానివలన ధనానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. నెల రోజులు ఇబ్బంది పెడతాడు రాహు. అలాగే మనకి మాటలో కఠినత్వం ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఏమాత్రం ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు. అలాగే నేత్ర వ్యాధులు ఉన్న వారికి కొంచెం ఆ బాధలు ప్రకోపించేటటువంటి అవకాశం మనకి రాహు వల్ల కలుగుతూ ఉన్నది. అలాగే ఇతరులకి ఏ విధమైన సలహాలు ఇవ్వకుండా ఉండటమే మనకి మంచిది. ఈ విధమైన పరిస్థితి అంతా ఉంటుంది. కుటుంబంలో కూడా మనకి ఏమాత్రము ఒక ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు. పిల్లల్లో కానీ, భార్యలో కానీ. ఆ విధంగా డబ్బులకు లోటు వచ్చినప్పుడు ఇంకన్నీ వస్తాయండి అవన్నీ. ఎందుకంటే పిల్లలు ఏదో అడుగుతారు. వాళ్ళకి తెలియదు కదా మన ఆర్థిక పరిస్థితి, మన ఫైనాన్స్ పొజిషన్ ఇవేమి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో అడుగుతారు. వాళ్ళకి కొనివ్వకపోతే వాళ్ళు చిన్నపిల్లలు కదా అర్థమైపోతారు. ఇది అట్లాగే తెలుసున్న వాళ్ళు భార్య వాళ్ళు కూడా అంతే అండి. మనం మనం మన సంపాదన ఎంత, మన ఇన్కమ్ ఎంత, మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, ఇవన్నీ మనం సంవత్సరం మొదల్లో చెప్పుకుంటూ ఉంటాము. ఉగాది రోజున ఆ రోజు వింటారు. అవి అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ పరిస్థితి మామూలే. వాళ్ళ ఆలోచనలో కూడా ఏ తేడాలు ఉండవు. ఆ పక్క ఆవిడతోటి మొత్తం మన బతుకంతా ఎక్కడ ఆధారపడిందంటే ఈ ఆడవాళ్ళతోటి పక్క వాళ్ళతోటి లింక్ పెట్టుకుంటారండి. వాళ్ళ ఆదాయ వనరులు వేరుగా ఉంటాయి. మన ఆదాయ వనరులు వేరుగా ఉంటాయి. వాళ్ళ ఖర్చు వేరుగా ఉండొచ్చు. వాళ్ళ ఖర్చులు తక్కువ ఉండొచ్చు. వాళ్ళకి ఎందుకంటే ఒకటే పిల్లోడు, మనకి 10 మంది పిల్లలు. ఇవన్నీ ఒకదానికొకటి ఎవరికెవరికి సంబంధం ఉండదని ఎవరి బతుకు వాళ్ళది. వాళ్ళు వీళ్ళ వరకు ఆలోచించకుండా పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సరిపోల్చుకుంటూ ఉంటారు. అక్కడ వస్తుంది మొత్తం లేనిపోని చికాకంతా కూడా. అంచేత డబ్బులు ఎప్పుడైతే ఆదాయం తగ్గిందో, ద్వితీయ స్థానంలో రాహు ఉండటం వల్ల ధనాదాయం తగ్గుతుంది కాబట్టి మాటలో కఠినత్వం పెరుగుతుంటుంది. ఇప్పుడు ఏమో 4 సార్లు విసిగిస్తుంటే ఇంకేం పని లేదా నీకు అంటాడు మగవాడు. భార్యనేమో పిల్లోడినైనా సరే. అన్నప్పటికి వాడు మొహం కొంచెం హర్ట్ అవుతారు. మొహాలు మార్చుకుంటారు. ఈ విధంగా ఇంట్లో ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదండి. ఆ ధనానికి లోటు ఎప్పుడైతే వచ్చిందో అది కామన్ అది. అందరి ప్రపంచంలో అందరి ఇళ్లలో ఉండేదే ఇది. ఇకపోతే తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం నెలంతా ఉంది. ఇది తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం మాత్రం చాలా శుభ పరిణామాలను కలగజేస్తూ ఉంటుంది. ఎందుకంటే శని భగవాన్ తృతీయంలో ఉన్నప్పుడు ఇంట్లో వారి యొక్క, బయట వారి యొక్క కొన్ని సందర్భాలలో ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా మనకు సహాయపడేటువంటి అవకాశం ఉంటుంది నెలంతా కూడా. అలాగే అదే తృతీయ స్థానం అయినటువంటి మీనంలో కుజుడు కూడా 11 రోజులు సంచారం చేస్తున్నారు. సేమ్ శని భగవానుడు ఎట్లా అయితే మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారో, కుజుడు కూడా అవే సహాయ సహకారాలు మనకి అందిస్తూ ఉన్నారు. చేత తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, అలా మనస వాచా కర్మణ ఏ సహాయం కావాలంటే ఆ సహాయాన్ని అందిస్తూ ఉంటారు. తృతీయంలో ఉన్నటువంటి శని కుజులు ఇద్దరు కూడా. అయితే కుజుడు 11 రోజులే. ఇక్కడి నుంచి కుజుడు ఏం చేశాడు 11 రోజులు అయిపోయిన తర్వాత చతుర్థంలోనికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక కొన్ని ఇబ్బందులు కలగజేస్తాడు. తల్లిగారి విషయంలో కానివ్వండి, విద్య విషయంలో కానివ్వండి, వాహనం, సుఖానికి సుఖస్థానం అంటారు వీడిని. అలాగే గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి ఇట్లాంటి విషయాలు అన్నీ ఉంటాయి. కానీ కొన్ని ఇబ్బందులు కూడా వాటితో పాటే మనకి కలగజేస్తూ ఉంటాడు ఈ కుజుడు చతుర్థ స్థానంలో. ఇకపోతే రవి చతుర్థ స్థానంలో 14వ తారీఖు వరకు ఉన్నారు. ఆయన కూడా అంతేనండి. తల్లిగారి విషయంలో, విద్య విషయంలో, భూమి విషయంలో, గృహ విషయంలో, వాహనాల విషయాల్లో, మన స్వభావం విషయంలో కొంచెం ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. 4వ స్థానంలో ఉన్నటువంటి ఆ కుజుడు ఇచ్చే ఫలితాన్ని రవి కూడా ఇస్తున్నారు. తదుపరి ఆ రవి అక్కడి నుంచి 5వ స్థానంలోకి వెళ్తారు. 5వ స్థానంలోకి వెళ్ళే కూడా ఆయన
మన సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తారు కానీ మంచి ప్రభావాన్ని చూపించరు. ఇకపోతే బుధుడు 13వ తారీఖు వరకు మనకి చతుర్థ స్థానంలో ఉన్నారు. అక్కడ ఇందాక కుజుడు, రవి ఎలా అయితే మనకు సుఖ స్థానాల్లో మనకి సుఖాలు దక్కకుండా ఏవో కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంటారో వాటిని సరిచేసే ప్రయత్నం కానివ్వండి, లేదా వాటిని ఎదుర్కోవడానికి మనకు ధైర్యం ఇస్తూ కొంతవరకు బుధుడు మనని ఆ బాధను తట్టుకోగలిగే అవకాశం మనకి ఇస్తూ ఉన్నారు. తల్లిగారి ఆరోగ్యాన్ని ఏం పర్లేదు నేను ఉన్నాను అన్నట్టుగా, పిల్లవాడి చదువు విషయంలో పోన్లేరా 2 గ్రహాలు అనుకూలించకపోయినా బుధుడు అనుకూలిస్తున్నాడు కదా అన్నట్టుగా ఉంటుంది. కొంచెం విద్య విషయంలో ఆయన సహకరిస్తాడు. అలాగే భూమి గృహాలన్ని విషయాల్లో కొంతవరకు మనకు బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఈ చతుర్థ స్థానాన్నే మనం ప్రధానంగా తీసుకుని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు బతుకుతూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ యొక్క జీవితాన్ని ఇది సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ చెప్పాలి అన్నట్టయితే వీరికి కుజుడు, రవి ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు చతుర్థ స్థానంలో ఉండి. బుధుడు మాత్రం కొంచెం అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి శుభాశుభ ఫలితాలను మాత్రమే ఆశించవచ్చు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు, వాహనాల వ్యాపారం చేసేవాళ్ళు. అలాగే రవి ఈ 14 రోజుల తర్వాత 5వ దానిలోకి వెళ్తున్నారు కదా, పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో, సంతానం విద్య విషయంలో ఇబ్బంది పెడుతున్నారు. ఇకపోతే అక్కడే ఈ బుధుడు కూడా చతుర్థం నుంచి పంచమంలోకి వెళ్తాడు. అక్కడ ఆయన కూడా ఈ సంతాన విషయంలో, విద్య విషయంలో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇకపోతే శుక్రుడు 5వ స్థానంలో ఒక 14వ తారీఖు వరకు ఉంటున్నారు. ఆ 14వ తారీఖు వరకు 5వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తున్నారు. 15వ తారీఖు నుంచి 6వ స్థానంలో అంటే మిథునంలో ప్రవేశిస్తున్నారు. శుక్రుడు ఎప్పుడు కూడా 6వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలరు. కాబట్టి అక్కడ కొంచెం ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు, అలాగే అప్పులతో చిన్న ఇబ్బందులు, అలాగే మనకి ఏదైనా అప్పు ఇంకో దగ్గర చేద్దాం పోని ఈ బాధ పడలేకపోతున్నాం వీడు అప్పు తీర్చేద్దామంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, మరి పక్కింటి వాళ్ళ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర చేద్దామంటే అయ్యో ఇప్పుడే అయిపోయినాయండి మీకు వచ్చే నెలలో ఇస్తానండి అంటాడు. వచ్చే నెలకి గ్రహాలు ఇక్కడి నుంచి మారుతాయి, మన పరిస్థితి మళ్ళీ చాలా అనుకూలంగా ఉండొచ్చు, మనమే వాడికి తిరిగి అప్పు ఇచ్చే పరిస్థితి కూడా రావచ్చు. ఎలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికి అయితే మాత్రం మనకి పని అవ్వదండి. ఈ విధమైనటువంటి 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వల్ల ఈ విధమైన పరిణామాలన్నీ ఉంటాయి. అలాగే అష్టమ స్థానంలో కేతువు ఆయుస్థానం కాబట్టి మన బంధువులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, అనేక సందర్భాల్లో అనేక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన వాడు కావచ్చు, వాళ్ళకి ఆరోగ్యం బాగలేదనో, లేకపోతే వారు చనిపోయారనో, ఏదో మొత్తం మీద ఒక దుష్టవార్త వినవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. పెద్ద దుఃఖమే కలుగుతుంది. వాళ్ళు లేకపోతే వాడే నాకు ఇప్పుడు ఆ ₹1,00,000 కావాలి అర్జెంట్ అని ఉండవచ్చు. అన్నప్పుడు ఆ ₹1,00,000 ఇవ్వలేని పరిస్థితిలో ఉండవచ్చు. మనం అలాగా హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. పరాభవాలు, అవమానాలు కూడా వచ్చే అవకాశం ఈ కేతు అష్టమ స్థానంలో ఉండటం వల్ల కలుగుతుంటుంది. ఈ విధమైన పరిణామాలన్నీ కూడా మనకి మకర రాశి వారికి చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే మొత్తంగా ఈ యొక్క మకర రాశి వారికి చెప్పాలి అన్నట్టయితే శని భగవానుడు పూర్తిగాను, కుజుడు పాక్షికంగా అంటే పాక్షికం కూడా కాదని 10 రోజులు 11 రోజుల పాటు ఆయన అనుకూలమైన పరిస్థితిలో ఉంటారు. అలాగే ఇక శుక్రుడిని తీసుకున్నట్టయితే శుక్రుడు కూడా పాక్షికమే. ఇంతకంటే చెప్పుకోదగినటువంటి బుధుడు కూడా పాక్షికంగా, 2 గ్రహాలు పాక్షికంగా మనకి అనుకూలంగా ఉన్నాయి. ఒక గ్రహమే పూర్తి మనకి అనుకూలంగా ఉంది. మొత్తం మీద వీళ్ళకి శుభాశుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏ ఏ గ్రహాల అనుకూలత తక్కువగా ఉందో ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే రాహు ద్వితీయ స్థానంలో ఉండటము, కేతువు అష్టమ స్థానంలో ఉండటము, ఈ రెండిటికి రాహు కేతువుల గురించి ఇవి చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఈ యొక్క మకర రాశి వారిని. కాబట్టి దుర్గా దేవి యొక్క పూజలు, గణపతికి సంబంధించి రోజు ఎలాగా మనం నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు చదువుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రాహుకి దుర్గకి సంబంధించి, ఈ కేతుకి గణపతికి సంబంధించి మనం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలని మనం పొందటానికి అవకాశం ఉంటుంది. అలాగే గురువు యొక్క బలం కూడా పూర్తిగా లేదండి, ఒక్కరోజు కూడా లేదు 6వ స్థానంలో ఉండటం ద్వారా. అంచేత వీరు గురువు కూడా ఏదో ఒకటి చేసుకోవడం అనేది ఒక సూచన. గురువుకి మీకు తెలుసు కదండి, ఆ శ్లోకాలు చదువుకుంటున్నాం కదా, లేదంటే 1.5 కేజీ శనగలు దానం ఇచ్చేయటం ద్వారా బ్రాహ్మడికి ఇచ్చి ఆ సంకల్పం చెప్పించుకోండి. షష్టమ స్థానస్థిత గురుగ్రహ దోష పరిహారార్థం శనక దానం తుభ్యమాసం వాళ్ళకి తెలిసి ఉంటుందండి. అక్కడ ఉన్నటువంటి పూజారులకు కావచ్చు, గుళ్ళో ఉన్న పూజారులకు కావచ్చు, లేదా ఏ పురోహితుడికైనా కూడా ఈ మాత్రం సంకల్పం చెప్పగలిగే స్థితిలోనే ఉన్నారు. అందులో కూడా మంచి మంచి మేధావులు ఉన్నారు. కొంతమంది కొంత విద్య లేకపోయినా ఆ మాత్రం చెప్పగల విద్వత్తు ఉన్నటువంటి వాళ్ళే అది చేసినట్టయితే మనకు కొంత అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది.